హుజరాబాద్ ఎల్బీ స్టేడియం కాంగ్రెస్ బూత్ కన్వీనర్ల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ గెలుపు కార్యకర్తల ఫలితమే అధికారం రావడానికి కారణమైన మీ అందరికీ అభినందనలు. పార్టీ గెలుపుకు బూత్ లెవెల్ కన్వీనర్స్ వెన్నెముకలాగా పనిచేశారు. 6 గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది. ఫ్రస్ట్రేషన్లో బీఆర్ఎస్ నాయకులు ఏదేదో మాట్లాడుతున్నారు. మా కరీంనగర్ పార్లమెంటు పరిధిలో గెలిచిన ఎమ్మెల్యేలు బడుగు బలహీన వర్గ నాయకులు. మా గెలుపును కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నాడు. బీఆర్ఎస్ది శ్వేతపత్రం కాదు, వాళ్ళది ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయనే పత్రం బయటపెట్టాలి. కవితకి పూలిపై ముసలి కన్నీరు కరుస్తుంది. పార్టీ పదవులు అన్నీ మీ కుటుంబానికేనా? మీ నాన్నకి చెప్పి బీసీలకు ఎస్సీలకు పార్టీ పదవులు ఇప్పించు, తర్వాత పూలే గురించి మాట్లాడు. ఎస్సీ ఎస్టీ బీసీలు గెలిస్తే కేటీఆర్ ఓర్చుకోలేకపోతున్నారు. మా కరీంనగర్ జిల్లాలో 4 గెలిస్తే ఓర్చుకోలేకపోతున్నారు. ప్రజలందరూ కూడా 2 చేతులు జోడించి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంతకుముందు వేదిక మీద ఉన్న పెద్దలు అనేక మంది చెప్పినట్టుగా ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి కారకులైన మీ అందరూ కూడా మనమే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకొని సన్మానం చేసుకోవాల్సిన సందర్భంగా కోరుతా ఉన్నాం. మనం కూడా గట్టిగా చప్పట్లు కొట్టుకోకపోతే ఎట్లా? ఈ విజయం మీది, ఈ గెలుపు మీది. రేపు భవిష్యత్తులో కూడా శాసనసభ ఎన్నికల తర్వాత రాబోయే పార్లమెంట్ ఎన్నికలతో పాటుగా గ్రామ సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, జిల్లా పరిషత్ అన్ని కూడా గెలవాలంటే మీ వెన్నెముక కాంగ్రెస్ పార్టీ వెన్నెముకైన మీరు గట్టిగా ఉండాల్సిన అవసరం ఉందనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇవాళ అందరూ చెప్తున్నారు పార్లమెంట్ సీట్లు గెలవాలి. పార్లమెంట్ సీట్లు గెలవాలంటే బూతుల మీరు గెలవాలి. నేను హుస్నాబాద్ లో పోటీ చేసినట్టు చెప్పినా తప్పకుండా హుస్నాబాద్ లో గెలుస్తున్నాం. కానీ నియోజకవర్గాలు ఉన్న 304 బూతుల్లో మనం గెలిచినప్పుడే గెలిపోని చెప్పే విధంగా నుంచే కార్యక్రమం తీసుకున్నాము. ఈ ఏళ్ళ కూడా రాష్ట్రంలో 30,000 పైన బూతుల్లో ప్రతి పోలింగ్ స్టేషన్ లో బాధ్యత గల కాంగ్రెస్ నాయకుడిగా మొన్నటి దాకా వేధింపులైనా ఇవాళ మన ప్రజా సమస్యలు పరిష్కరించే దిశలో 6 గ్యారెంటీల అమలుకు సంబంధించి 1,05,00,000 అప్లికేషన్ తీసుకొని ఇప్పటికే 2 గ్యారెంటీలు అమలు చేసి రాబోయే కాలంలో మళ్ళీ ఇంకా అనేక గ్యారెంటీలు అమలు చేసే విధంగా మన ప్రయత్నం ప్రభుత్వం ముందుకు పోతా ఉంటుంటే అసహనంగా ఫ్రస్ట్రేషన్లో మన మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఏమనుకోవద్దు. వేదిక మీద ఇక్కడ అక్క చెల్లెలుంటే నేను కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో నేను ఒక బ్యాక్వర్డ్ క్లాసు, మా ఆది శ్రీనివాస్ ఒక బ్యాక్వర్డ్ క్లాసు, కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్య ఒక షెడ్యూల్ క్యాస్ట్. 4 గెలిస్తే తీర్మించుకోలేని కేటీఆర్ గారు మా బట్టలు కూడా తీస్తున్నట. మేమన్నా నువ్వు చూడదలుచుకుంటే మేము 4 బట్టలు ఇప్పి చూపెట్టడానికి రెడీ అని చెప్తా ఉన్నా. ఏం చేస్తా చెప్పండి. మరి ఇంత అసహనంగా మాట్లాడితే, ఇంత ఫ్రస్ట్రేషన్ మాట్లాడితే నువ్వు మాకు చూస్తా అంటే మాకే అభ్యంతరమే. ఇటువంటి పరిస్థితి ఉంది అలా అంతే కదా. మరి ఏం చేస్తాను చెప్పండి. మీరు 4 కష్టపడి 20 సంవత్సరాలుగా రాజకీయంగా ప్రజల నుండి మీరు 4 గెలిస్తే ఎందుకు అసహనానికి గురైతావు? నీకు బాధ్యత ఉంటే నిన్న నువ్వు కరీంనగర్ ఉండగానే నీ 4 భూ కబ్జాదారులైన టీఆర్ఎస్ కార్పొరేషన్ అరెస్ట్ అయినారు. నీకు మానం ఉంటే ఒక్కసారి అలా సంగతి చూడు. అదేవిధంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం మీద శాసనసభ వేదికగా శ్వేతపత్రం పెడితే వాళ్ళొక శ్వేతపత్రం చెమట ఓర్చి రాష్ట్రాన్ని నిర్మించినట్ట. ఈ వేదిక డిమాండ్ చేస్తోంది టీఆర్ఎస్ పార్టీని. శ్వేతపత్రం కాదు బిడ్డ, ఈ సౌద బంగ్లాల యొక్క పత్రాలు నిర్మించేది ఎక్కడెక్కడ ఫామాదులు ఉన్నాయి, ఎక్కడెక్కడ జాగ్రత్తగా చెప్పమని కోరుతా ఉన్నా. నేను బలైన వర్గాల శాఖ మంత్రిని. ఇలా నాకు అర్థం కాదు. దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా కవిత గారి శాసనసభకు వచ్చింది. అవ్వా నీకెక్కడ యాదకొచ్చింది జ్యోతిబాబులే? ఏం నౌకరు లేకపోతే, లిక్కర్ వ్యాపారం లేకపోతే, ఆ సిబిఐ ఇవ్వకపోతే, ఒకసారి అంబేద్కర్ ఒకవేళ టీసీ మీద ప్రేమ ఉంటే మీ నాయన ముఖ్యమంత్రి ఉండే మొన్నటి దాకా ఇప్పుడు సిఎల్పి లీడర్, టీఆర్ఎస్ లీడర్, కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్. ఒక్క 10 బీసీలకు ఇప్పి తల్లి, ఒక 10 ఎస్సీలకు ఇప్పించి నువ్వు జ్యోతిబాబుల గురించి మాట్లాడమని చెప్పి డిమాండ్ చేస్తాను. కరెక్టేనా? అందరు గట్టి ఒక్కసారి చేయబట్ట ఈ డిమాండ్ కరెక్టేనా? కవితమ్మ చూడు ప్రజలు ఏమనుకుంటున్నారు? నువ్వు
బీసీలకు ఎస్సీలకు ఏమి ఇవ్వకుండా ఊరికేనే ముసలి కథలు ఆర్చేవాడు మాట్లాడేదే జాగ్రత్త. ఇక్కడ ఉన్న బిడ్డ బలహీన వర్గాలకు సంబంధించి ఈ రాష్ట్ర కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినట్టుగా అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకోబోతోంది. భవిష్యత్తులో బీసీలకు సంబంధించి రాహుల్ గాంధీ గారు ఏ నిర్ణయం తీసుకున్నారో